జననీ విశాలాంధ్రధరణి జయాంధ్రజననీ విశాలాంధ్రధరణి జయాంధ్రజననీ జయ సుశ్యామ సౌందర్య రమణీ జయ సుశ్యామ సౌందర్య రమణీ జయాంధ్రజననీ जय सर्वतंत्र स्वतंत्रावनि जय सकल विश्व प्रजा शांति कामिनी जय सर्वतंत्र स्वतंत्रावनि जय सकल विश्व प्रजा शांति कामिनी संगीत साहित्य शास्त्र संवर्धिनी सकल कला कलित ललित गीवाणी सकल कला कलित ललित गीवाणी जयांध्रजननी कृष्ण गोदावरी तुंगभद्रो तुंगभंग तरंगिनी कृष्ण गोदावरी तुंगभद्रो तुंगभंग तरंगिनी नन्दयति कनकोतना जगुनाथना कवियोग काव्यावलोकनालोलिनी कवियोग काव्यावलोकनालोलिनी जयांध्रजननी विशालांध्रधरणि जयांध्रजननी अजंतयल्लोल अमरावति शैल चिरजीत कल्पना नैव श्रीमन्दिनी अजंतयल्लोल अमरावति शैल चिरजीत कल्पना नैव श्रीमन्दिनी जागय्य चेतय्य कालपारायमर रागयोगावृत रसतुनी रञ्जनि जयांध्रजननी विशालांध्रधरणि जयांध्रजननी आंध्रजननी आंध्रजननी ఏమమ్మా పిల్లగాడుతున్నాయమ్మా ఇక్కడ ఒక పంకాయ ఎంచకూడదమ్మా గుర్రానికే ఏమమ్మా అందరూ కుక్కలకు ఎంచుతున్నారు వచ్చావమ్మా శారద గుర్రపు స్వారీ వెళ్ళావంటి నా గుండెలు కొట్టుకున్నాయమ్మా ఎందుకత్తయ్యా రోజు వెళ్తున్నానుగా కొత్త గుర్రం కదమ్మా గుర్రం కొత్తదైతే రౌతు మెత్తని కాదు అత్తయ్య నీకేమమ్మా అలాగే అంటావు మీ అమ్మే ఉంటే ఊరుకుండేదా నీ వెనకాలే పరిగెత్తుకొచ్చేది మీరు మా అమ్మలేని కొత్త తీర్చుకున్నారు అత్తయ్య కానీ అమ్మా తొందరగా స్నానం కానీ ఒరే కొండయ్య అయ్యగారు ఊరెడుతున్నారు బండి సిద్ధం చేయి సరేనమ్మా నాన్న ఊరికి వెళ్తున్నారు అత్తయ్య అవునమ్మా అల్లుడిని చూడ్డానికి వెళ్తున్నారు అత్తయ్య నాన్నతో ఖచ్చితంగా చెప్పు మాట ఇచ్చి రావద్దని మనకు నచ్చితేనే చేసుకుంటాం నువ్వే చెప్పరాదు నీకు నచ్చేవాడు ఎలా ఉండాలో అడిగితే చెప్తాను ఏమిటమ్మా శారద ఏమిటంటూ ఉంది చూడన్నయ్య దానికి నచ్చిన పిల్లవాడైతేనే చేసుకుంటుందిట అవును మరి మన కాలాల పెద్దవాళ్ళు చూసిన వాళ్ళని పిల్లలు చేసుకోవడానికి ఇంతకు నా దురదృష్టం ఏమిటమ్మా దాని బావే ఉంటే ఇలా అల్లుళ్ళ కోసం వెతుక్కోవలసి ఉండేదా వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా కాపురం చేస్తూ ఉంటే చూసే అదృష్టం నాకు లేదు ఏమిటమ్మా ఇది ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం శుభమా అంటూ బయలుదేరుతుంటే లేదన్నయ్య నువ్వు వెళ్ళిరా నేను వస్తా అమ్మా శారద నేను వెళ్ళొస్తానమ్మా అత్తయ్య బావ ఇంట్లో నుంచి పారిపోయినాడే ఎక్కడికి వెళ్ళాడో నీ బావని నీకు గుర్తుందా అమ్మా లేకే అత్తయ్య చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళంగా బాబు నా కోసం ఎవరైనా వచ్చారా? వచ్చారు బాబు. ఎవర్రా? మీరు ఇంట్లో ఉన్నారా లేదో చూసి రమ్మని మన జానకమ్మ గారు మనిషిని పంపారు బాబు. ఏం చెప్పావు? ఇంట్లో లేరని చెప్పేశాను బాబు. ఊర్లో లేని చెప్పకపోయావు? చెప్దాం అనుకున్నాను, మరి అబద్ధం ఆడొద్దని మొన్న మీరు ఒకసారి కొట్టారుగా, అందుకని. ఏడకపోయావు? జానకి వస్తే ఊర్లో లేనని చెప్పు. అలాగే బాబు. కాటూరు కాళే వస్తాడు, పైకి పంపు.
కాళే వస్తున్నాడు. జయం. మీరా బాబు, రండి రండి రండి. రామా, దొరగారు ఉన్నారు? ఉన్నారు బాబు, పైన ఉన్నారు. ఇంకెవరు లేరు కదా? ఇంకెవరు లేరు, మీకోసమే చూస్తున్నాను. కాళయ్య, చూసావా ఎంత పని చేశారో? ఎవరు దొరా? ఇంకెవరు? ఆ తెలివి తక్కువ సోమనాథం, ఈ బుద్ధి లేని శారద. వీర్రాజు సంగతి వాళ్ళు ఎరగరు. ఆ శారదకు నాకంటే మంచి భర్త దొరుకుతాడట, నన్ను చేసుకోదట. ఎంత అవమానమో చూడు. దొరా, మీరు ఊ అనండి, ఓ చేయి చూసుకుంటారు. మాయాబజార్ నడిపిస్తాను దొరా, మాయాబజార్. అయితే శారదను మన ఇల్లు చేరుస్తానంటావు? ఓ సభాష్ కాళయ్య, అందుకైనా నేను రమ్మంది. పురాణాల్లో చెప్తారు కదటయ్య, రుక్మిణి పెళ్లి కూడా ఇట్లాగే జరిగిందంట. అది నిజమే గాని అది రుక్మని ఇష్టపడి చేసుకున్న పెళ్లి. ఇక్కడ శారద అసలు ఒప్పుకోవట్లేదుగా. నీకేం బాబు, ఆమె మన ఇంటికి వస్తే మనసే మారిపోతుంది. అవును చెప్తా. అయితే ఈ రాత్రికే? ఈ రాత్రి కొద్దు బాబు, రేపు తప్పకుండా చేస్తాగా. సరే. సార్ సార్, ఇన్స్పెక్టర్ వస్తున్నారు సార్. Hey, 441. ఎస్ సార్. ఏమిటయ్యా విశేషం? ఏముంది సార్, ఇవాళ ఏకాదశి, రోజు తినే తిండి కూడా లేదు సార్. ఏమయ్యా, ఎప్పుడు తిండి గొడవేనా? ఆ డొంకాడు కూని కేసు ఆరా ఏమన్నా తీసావా? అదే సార్, 345 543 వాళ్ళిద్దరిని పంపించింది సార్. వాళ్ళని ఎవరినో పంపించాలి, నేను కూర్చుంటే ఎలాగయ్యా? ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, మీరంతా ఏం చేస్తున్నట్టు? ఇన్నాళ్లకు ఒక్క కేసుకైనా కుప్పి దొరకలేదు. దొరుకుంటే పాత ఇన్స్పెక్టర్ గారు ఎందుకు బదిలీ అవుతారు సార్? సరే గాని, ఈ అగ్గిరాముడు కాళయ్య ఎవరో నీకు తెలుసా? తెలుసు సార్. ఎవరయ్యా వాళ్ళు? దేవుళ్ళు సార్. ఏమిటయ్యా అది? మరేం చెప్పమన్నారు సార్? కొందరు ఉన్నారంటారు, కొందరు లేరంటారు, కొందరు వాడు వీడు ఒకటేనంటారు, కొందరు వేరు వేరంటారు. అంత కన్ఫ్యూజన్ సార్. అచ్చా, నీకు కాదు కానీ మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావయ్యా. ఇదిగో, కలెక్టర్ గారు కూడా గట్టిగా రాశారు, మనం ఈ అగ్గిరాముల్ని పట్టి తీరాలి. వాళ్లను వీళ్లను పంపితే లాభం లేదు, నువ్వే స్వయంగా వెళ్ళాలి. సార్ సార్, ఒక్క మనవి. ఏమిటయా? నాకు 3 మగబిడ్డలు, 6 ఆడబిడ్డలు, 2 పెళ్ళాలు, ఒక తల్లి ఒక తండ్రి, నేను ఒక్కడిని సంపాదించాలి, ఇంతమందిని పోషించాలి. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? అయితే ఏమంటావు? ఏమీ లేదు, ఈ అగ్గిరాముని పట్టించే పని తాడు తగాదా లేని బ్రహ్మచారి తగిలించింది సార్. తిరిగి పన్నా, ఎందుకయ్యా నువ్వు పోలీసు ఉద్యోగాలు చేరావు? బతకడానికి సార్. సార్, మీకు పెళ్ళైందా సార్? ఎందుకయ్యా? అమ్మగారితోనైనా చెప్పుకుందామని. చూడండి, మీరు ఈ ఊరు కొత్త, నేను ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. నా మాట విని ఆ అగ్గిరాముని పట్టించే పని మన ఇద్దరికి వద్దు సార్. ఏడ్చినట్టుంది. కరెక్ట్ సార్. ఇదిగో, నెలలోగా అగ్గిరాముడు ఆరా తీసావా సరే, లేకపోతే నిన్ను స్టేషన్ నుంచి మార్పించేస్తాను. మార్పించాడు సార్, మీ కోటి నమస్కారాలు. ఆ అగ్గిరాముడు గొడవ లేకుండా నా పెళ్ళం బిడ్డలో హాయిగా బతికిపోతాం. మీ పేరు చెప్పుకుని. చాలేవయ్యా, వెళ్ళి పని చూసుకో. కరుణ చూడవలెను గౌరీ గిరిరాజ కుమారి, కరుణ చూడవలెను గౌరీ గిరిరాజ కుమారి, కరుణ చూడవలెను గౌరీ గిరిరాజ కుమారి. పరమ పావని పావుని రాణి, పరమ పావని
క్షేమము కురియు నీ చెరునవ్వు సిరులు దొరలు నీ కడతోపు క్షేమము కురియు నీ చెరునవ్వు సిరులు దొరలు నీ కడతోపు చల్లని దేవి అన్నారు నిన్ను తల్లి దయగని కావరవెనను కరుణ చూడవలెను గౌరీ గిరిరాజకుమారి. అమ్మా మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందమ్మా. నేను వెళ్ళి చూసొస్తానమ్మా. వాడి ముఖానికి శారదలు పెళ్లి చేసుకోవడం కూడానా? ఏమిటైతే నన్ను ఏదో అంటున్నారే? చూసావమ్మా వీర్రాజ్ చేష్టలు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాట. ఇప్పుడు నిన్ను చేసుకోవాలని ఆశ పుట్టి దీన్ని అన్యాయం చేస్తున్నాడట. అది అతనికి అలవాటేగా. ఎవరత్తయ్యా ఈ అమ్మాయి? జానకని కల్లూరమ్మ. వీళ్ళ నాన్న గొప్ప నాదస్వర విద్వాంసుడు, చాలా మంచివాడు. నీ మామగారంటే అతనికి ప్రాణం. అలాగా? ఆ వీర్రాజు నమ్ముకుని నువ్వెందుకు వచ్చావమ్మా? నీలా ఎందరినో పాడు చేశాడు. అతని బ్రతుకే అంత. పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తే గౌరవంగా బతుకుదామన్న ఆస్తూ వచ్చానమ్మా. ఇలా అన్యాయం అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. అంతా నీ చేతుల్లో ఉంది జానకి. నా చేతుల్లోనా? అవును. ఆడదనుకుంటే అసాధ్యమే ఉంది. నువ్వు తెలివైందని నీవే వీర్రాజును ఒక మంచి దోకి తీసుకురావాలి. నీ జీవితం బాగు చేసుకోవాలి. అంతేనమ్మా. అయినా అన్నయ్య రాగానే చెప్పి నీకే అన్యాయం జరగకుండా మేము చూస్తాంలే. అలాగేనమ్మా. నీ మేలు మర్చిపోలేను. వస్తాను. మంచిదమ్మా. సార్ మీరు ఇక్కడ ఉండండి సార్, నేను లోపలికి చూసొస్తాను. సరే. నమస్కారం సార్. అరే ఏమిటే వెనకటి స్వామి కులాసాగా ఉన్నావు? ఏం కులస సార్, నవగ్రహాల్లాగా 90 పిల్లలు. అరే దశావతారాలకి ఇంకా ఒకటి తక్కువ ఉంది కాదు అయ్యా. అది తయారవుతుంది సార్. 9వ మాసం నన్ను కలిపితే అంతా ఏకాదశి అవుతుంది సార్. ఏం సంసారం సార్. సార్ ఇన్స్పెక్టర్ వచ్చారు సార్. అరే ఇన్స్పెక్టర్ గారికి బయట పెట్టి వచ్చావు. తొలుకురా తొలుకురా. సలాం అలైకుం ఇన్స్పెక్టర్. సలాం. రండి రండి, కూసుకోండి కూసుకోండి. అరే మజీ నువ్వు గరం చాలావు. వచ్చే సార్. ఏమిటండి ఇన్స్పెక్టర్ సాబ్ ఇలాగా వచ్చిందా? ఏం లేదండి, మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని. అంతే సార్ అంతే. అరే ఏమిటా జూటా మాట చెప్తావు? పోలీసు వాళ్ళు పని లేకుండా వస్తారు. ఏమీ లేదండి, మన ఇన్స్పెక్టర్ గారు ఊరు కొత్త. మీలాంటి పెద్దవాళ్ళని నలుగురిని పరిచయం చేద్దామని. అరే పరిచయం అంటావేమిటా? పరిచయం పోలీసు వాళ్ళు గబుక్కున ఇంట్లోకి వస్తే మాది గుండె గుబుక్ పట్టుంది. కరెక్ట్ సార్, పెద్ద మనుషులందరికీ అలాగే ఉంటుంది సార్. ఇన్స్పెక్టర్ సాబ్ డొంకాడ గ్రామం में खूनी జరిగిందని వినియాం. కూని కొరిని పట్టుకున్నారు. ఎక్కడిదండి? దొంగ చేతికి దొరుకుతేనేనా? అరే దొంగ పట్టుకోమని వస్తాడు, లేకపోతే వెనకాల పరిగెత్తుకెళ్తామా సార్? ఇలాంటి వాళ్ళు ఉంటే ఏమీ లాభం లేదు సార్. ఇక్కడ దోపిడీలు కూనీలు ఎక్కువ జరుగుతుంటాయని వినియాం. మీరు కొత్త వారు వచ్చినారు, ఏదో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి. అందుకేనండి మీ దగ్గరికి వచ్చాం. మీలాంటి పెద్దల సహాయం మాకు చాలా అవసరం. అరే ఏం కావాలో చెప్పండి, చేసి వేస్తాం. ఏమీ లేదండి, మా సర్కిల్ కి 50,000 వసూలు చేయమని ఆర్డర్. 50,000 ఎందుకోయా? వార్ ఫండ్ సార్. అరే ఏమిటే అన్యాయం? అక్కడ లడాయి జరుగుతుంటే ఇక్కడ ప్రజలకి దోసుకుంటావు. ఆ, అక్కడ లడా ఇక్కడ రాకుండా ఉండడానికే వార్ ఫండ్ అడుగుతున్నారు సార్. అరే డబ్బు అడ్డం వేసి యుద్ధం ఆపుతావు. అవును సార్. ఏదో గవర్నమెంట్ ఆర్డర్, మేము వచ్చినందుకైనా మాట దక్కించండి సార్. ఇన్స్పెక్టర్ సాబ్ మీది మాట మాకి ముఖ్యం. ఎంత కావాలో చెప్పండి, వేసి వేస్తాం. 10,000 15,000 30,000 వేసినాం బస్. థ్యాంక్స్. మీరు ఇలాంటి వారని తెలిస్తే కొంచెం ఎక్కువ అడిగవడం సార్. అరే ఏమిటి ముఖమయ అనేది? తక్కువ అడిగినా ఎక్కువ వేసినాం, ఎక్కువ అడిగి ఉంటే తక్కువ వేసేవాళ్ళం బస్. అది కరెక్టే సార్, మేము వస్తాం సార్. అరే ఆగమయా చాదాకి వెళ్తూ గాని. అరే మజీద్ అరే ఆవ్. జానకి, నీకు ఇంకా ఈ పెళ్లి పిచ్చి వదలనట్టుందే. ఆ పిచ్చి పట్టించేగా నన్ను ఈ ఊరు తీసుకొచ్చారు. జానకి, ప్రేమ శాస్త్రంలో చివరి పేజీ పెళ్లి. పెళ్లి కావడం తరువాయి ప్రేమ క్లోజ్. ఇప్పుడు చెప్పు, నీకు ప్రేమ కావాలా, పెళ్లి కావాలా? రెండూ కావాలి. ఆశ మంచిదేననుకో, కానీ నీ జాతి, ఈ సంఘం, మన శాస్త్రం ఏవి నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవు.
ఏం చేస్తాం? ఎందుకండి అవన్నీ అడ్డం పెడతారు? మీరు శారదను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, నిజమేనా? నీకెవరు చెప్పారు? లోకం. ఓహో, లోకానికంతా తెలిసిన విషయాన్ని నేనెట్లా కాదంటాను? అయితే నేనేం కావాలి? ఏం కావాలి? ఉన్నట్లే ఉంటావు. అంటే ప్రియురాలిగా. ఎందుకండి నా గొంతుకు వస్తారు? మిమ్మల్ని నమ్ముకున్నాను, నన్ను అన్యాయం చేయకండి. పేరుదానా, వీర్రాజు ఎవరిని అన్యాయం చేయడు. చూడు, మనం నమ్మితేనే మనిషి. అంకిలి చెప్పలేదు చతురంగ బలంపుల తోడనెల్లియో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమున భవదీయ శౌర్యమే యుంకువ చేసి కృష్ణ పురుషోత్తమ వచ్చదన్. బాగుందమ్మా, పాలు తీసుకో. లక్ష్మి, చుట్టాలు వస్తున్నారు, చీకటితో లేచి పలహారాలు అవి కానీ. ఒరే కొండయ్య, కొండయ్య, వీరయ్యను బండి కట్టుకొని స్టేషన్కి వెళ్ళమను, టైం అయింది. అయ్యగారు వస్తున్నారమ్మా? లేదు, ఊరికే వెళ్ళి స్టేషన్ చూసి రావడానికి. సరే అమ్మా. ఒరే మొద్దు, అయ్యగారు వస్తున్నారా? నాకు తెలియదమ్మా, అయ్యగారు ఈ ఎముకలతో వస్తున్నారు. చిన్నమ్మ గారు తొందరగా పడుకోండి, పెళ్లి చూపులోనే పొద్దున్నే లేగాలి. మొహం పడుకో అమ్మా. కొండయ్య, కొండయ్య, ఏ కొండయ్య, అమ్మా ఏంటమ్మా? ముక్క ఒకటే మరుగుతోంది. ఏమిటా మొద్దు నిద్ర నువ్వును? నిద్రపోలేదమ్మా, ఊరికి నేను కన్ను మూసా. కుక్క వస్తుందమ్మా? ఎక్కడా? ఛీ, దున్నపోత, వినపట్టల్లా, వెళ్ళి చూడు. అవునమ్మా. కొంచెం దీపం తీసుకురానా? ఎవరది? తెలియలే, బుజ్జం కొడుకు పాపైని. ఆహా, ఏం కావాలి? ఏదో పోతున్నాను, కాలి మీద ఏదో కుట్టింది, కొంచెం లాండ్రీలా తీసుకురానా, ఏమిటో చూద్దాం. ఏమిటయ్యా అర్ధరాత్రి పూట మా ప్రాణాలు తీస్తారు? చీకట్లో పోతుంటే ఏమన్నా పుట్టవా ఏంటి? అది తెలిసిందే. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు, ఎవరు మాట్లాడుతున్నారు? వీరనా, వీరనా, ఓ పులయ్య, ఎవరు మాట్లాడుతున్నారు? వీరనా, 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 తాగేసిందే. ఏమిటి మళ్ళా? లక్ష్మి, లక్ష్మి, ఇదిగో తాళం వేసిందే. ఏమిటో పైకి రాలేస్తుండే, ఎవరు మాట్లాడుతున్నారు? వీరనా, ఇదిగో తాళం వేసిందే. ఎవరేసాడబ్బా? తాళం చేతులు మర్చిపోయాను. ఏంటో పోయింది, మాయగా ఉందా?
ఎవరు నువ్వు? అమ్మా తలుపు తెరవండి, అత్తగారు ఆపదలో ఉన్నారు. ఆ? అత్తయ్య, ఏమైంది? ఎవరు నువ్వు? అత్తగారిని చూద్దాం రండమ్మా. అసలు నువ్వెవరు? ఇలారా. భయపడకండి, రండి పోదాం. ఛీ, నీచుడా, నా చేయి పట్టుకుంటావా? ఎంత ధైర్యం! మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా? ఏం పర్వాలేదు, మీ మర్యాదకి ఏమీ లోపరాదు. నా మాట విని. ఏమిటి నీ వాగుడు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళడానికే వెళ్తాను, కానీ మీరు కూడా రావాలి. మీ మంచికే చెప్తున్నాను. అత్తయ్య, కొండయ్య! ఒరేయ్, ఈ మంచం తీసుకొని నూకల ముగ్గురు ఇలా రండి. నేను ఇలా వస్తాను. జాగ్రత్త, ఒక్క చేసేస్తాను. అమ్మ బాబోయ్, ఏంటి అది? తేలు పాము కుట్టిందన్నా. నువ్వు మంచం తీసుకుపోరా, వీడిని నేను తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి, ఎదురుగా ఎవడన్నా వస్తున్నారో చూసి మిమ్మల్ని పిలుస్తాను. అలాగే. మంచం తీసుకురండి రా. మంచం కింద పెట్టండి రా. ఒరే వీరన్న, వీరన్న, నీ బండి రాలేదు బాబు. రాలేదా? ఆహా, సరే, నీ బండి కట్టుకురా. అలాగే. ఏమిట్రా అది? ఎవరో మనిషిలాగున్నాడు బాబు. ఏ ఎవరయ్యా నువ్వు? రోడ్డుకి అడ్డంగా పడుతున్నావు, బండి కింద పడితే బతుకుతావు చేస్తా. లేవయ్యా, లేలే. ఏ వినిద్రయ్యా? ఎవడో తప్పదాగి పడుకున్నాడు, వాడిని కొంచెం దూరంగా పడుకోబెట్టు. బుద్ధి లేని గాడిది. వీళ్ళని ఎవడు తాగమన్నాడు, ఎవడు దారిలో పడుకోమన్నాడు? అరే మా కొండేరా. అవును బాబు, ఊపిరాడుతుందేమో చూడు. ఊపిరాడుతున్నది బాబు. ఒరేయ్, పరిగెత్తుకుని మా ఇంటికి వెళ్ళి. అమ్మా,
అమ్మగారు అరే తలుపులన్నీ తీస్తున్నాయే వీరనా అమ్మా అమ్మో వీరనా అమ్మా అమ్మా బాబు బాబు మీ ఇంటి తలుపులన్నీ తీసున్నాయి ఇల్లంతా చీకటి ఎంత పిలిచినా ఎవరు పలికారు కాదు దయ్యాలు పరిగెత్తుడు చప్పుడైంది భయం వేసి పరిగెత్తుకొచ్చేసాను బాబు ఒరేయ్ ఏమిట్రా వాగుతున్నావు మా ఇంటి తలుపులను తీసున్నాయా అవును బాబు ఏమిటండి ఇదంతా? నీకేం తెలియదు ఊరుకో. నడి రోడ్డు మీద నిలబెట్టారా బండిని? బాబు గారి మనిషిని ఎవరో కొట్టు పడేశారయ్యా. అలాగా? బాబు గారేరి బండిలో వచ్చారా? ఇంటికి వెళ్ళారయ్యా. కామాక్షి శారదా 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 అమ్మ శారదా శారదా శారదా. నమస్కారం అండి. మీరేనా ఊరి నుంచి వచ్చిన చుట్టాలు? అవునండి. సోమనాథం గారు ఎక్కడ? తెలీదండి. ఇక్కడే ఉంటారు. సార్ చప్పుడు ఎక్కడ? బయట తాళం వేసింది, లోపల చప్పుడవుతుంది. ఎవరు నువ్వు? చెప్తావు లేదా? అంటాను. లోపల దెయ్యమో భూతమై ఉంటుంది సార్. తాళం పగలొట్టవాయి. గట్టిగా పగలగొట్టవాయ్. లాగు సార్. చప్పుడు ఎక్కడి నుంచి చూస్తుంది సార్? వెళ్ళి చూడవాయి. చూడండి వాయ్. అదేమిటో అపశకునమైంది. ప్రయాణం మానుకోండి అంటే విన్నారా? చాలేవే, మహా శాస్త్రాలు చదివావు. ఓటుకున్నాడు పుల్లయ్య సార్. బండి వీరుని కూడా ఉన్నాడు సార్. నూరితే కట్టిసే సార్ పాపం. కట్లు బయట తీసుకురండి. సార్ బాబాయ్ లోపల బాబాయ్. అరే అక్కడి నుంచి కూడా వస్తున్నారే. తీసుకురండి. కట్లు కట్లు తరగతి ఇలా పడుకోబడవా. నువ్వు పోయి టైం మంచిని పెట్టావయ్యా. ఓహో డాక్టర్ గారా, రండి సార్. చూడండి సార్. ఏమిటిదంతా? అన్యాయం సార్. సార్ మన అదృష్టం సార్, వీళ్ళంతా బతిగా ఉన్నారు. చచ్చినట్లయితే మన కొంప మునిగిపోయి. సోమనాథం గారు ఎవరైనా కనిపించారా? ఎవరూ కనపడలేదండి. 441. రావాయి, లోపలికి వెళ్దాం. 24 బాబునండి. డాక్టర్ గారు లోపలికి వెళ్ళి వస్తామండి. చూస్తున్నాండి. చూడండి అయ్యా. రావాలి. ఎవరు కనపడలేదుగా? లేదండి. 441. సార్ హాలంతా సరిగ్గా చూడు. సార్. అమ్మాయి మేడ మీదనే పడుకుంటుంది. అవునండి. కనపడలేదుగా? లేదు. 24. కమన్ సార్. నువ్వు పక్కన నువ్వు పక్క బాబాయ్. నువ్వు లోపలికి వెళ్ళు. బాగా సెర్చ్ చేయి. ఇలాంటి చెట్టు మీ ఇంట్లో ఉందండి? ఎంత ఘాటుగా ఉందండి. ఇలాంటిది నేను చూడనే లేదండి. సార్ సార్ ఇది చూడండి సార్. ఏమిటో? అమ్మగారు సార్. అమ్మగారా? అవును సార్. ఏమిటి అన్యాయం? డాక్టర్ చూడండి. ఇంకేం భయం లేదు సార్. అమ్మా కామాక్షి. సార్ సార్ ఏమిటో? డాక్టర్ గారు నాటు ముందు ఉపయోగించారు సార్. నాటు ముందా? అవును సార్. ముక్కులు గడ్డి పెట్టాడు సార్. సరే రాపోదాం. అమ్మా కామాక్షి, మన శారదెక్కడమ్మా? సార్ ఇప్పుడేం మాట్లాడకండి, రెస్ట్ ఇవ్వాలి. జాగ్రత్తగా చూసుకోండి. రేపు నేను మార్నింగ్ వస్తాను. థ్యాంక్స్. 441. సార్. ఏమిటో ఇదంతా? తలా తోక తెలియడం లేదు. సార్ దొంగలు ఇదివరకు డబ్బెత్తిపోయారు, ఇప్పుడు మనుషులు ఎత్తిపోతున్నారు ఏమిటి సార్? సార్ డాక్టర్ సార్ డాక్టర్. మన వాళ్ళని తీసుకుని స్టేషన్ రా. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29. 24 29.
డాక్టర్ గారు ఏమండి నాటు మందు ఉపయోగించారే? అది ఒక రహస్యం అండి, తర్వాత చెప్తాను. ఎరా గండా, కాళయ్య శారదను రేపు కదరా ఎత్తుకు వెళ్తాడని చెప్పావు. వీర్రాజు కాళయ్య మాట్లాడుకుంటుంటే ఏమిట్రా నువ్వు విన్నది? సమయానికి శంభు వచ్చి చెప్పుండకపోతే ఆ అమ్మాయి గతి ఏమై ఉండేదిరా? మన్నించండి దొరా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో సరిగ్గా వినిపించలేదు. ఇలాంటి విషయాల్లో కొంచెం తెలివి కలిగి ఉండక్కర్లా, జాగ్రత్త. చెప్తాను దొరా. నెమ్మది నెమ్మదిగా తీసుకురండి. ఇక్కడ నెమ్మదిగా దింపండి, నెమ్మదిగా దింపండి. మరేం పర్వాలేదు, కొంచెం మైకం గమ్మిందంటే. ఇగో అరే పోలిగా, ఈ ఆకు తీసుకెళ్ళి పసరు మిరియాల కషాయంలో కలిపి తీసుకురా. దుర్మార్గులు ఒక్కనా కూడా లేకుండా దోచుకుపోయారే. అరే కోటాయ్, నువ్వు కొండ మనకాడు ఉండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొమ్ముదు. నువ్వు వెళ్ళి భోజనాలు సిద్ధం చేయొచ్చు. నేను ఎక్కడున్నాను? నీకేం భయం లేదు. చెప్పమ్మాయి, నువ్వు వాళ్ళ చేతుల్లో ఎలా పడ్డావు? ఎవరు నువ్వు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అమ్మాయి, ఏమిటా ఏకవచన ప్రయోగం? చదువుకున్న దానివి మర్యాదగా మాట్లాడటం చేత కాదు. మర్యాద ఇవ్వాల్సిన మనిషివేనా నువ్వు? వయస్సు చూసైనా మర్యాద ఇయ్యలేవు. తల నెరిస్తే సరిపోయిందా? చేతలు మర్యాదగా ఉండక్కర్లా? దొంగలకు దోపిడిగాళ్లకు మర్యాద ఇవ్వాలని నేను ఎక్కడా చదవలేదు. మేము దొంగలమే అనుకో, మీరు మర్యాదస్తులు. మీ అంతస్తుకు తగ్గట్టయినా మాట్లాడొద్దు. అసలు మీరెవరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అదంతా తర్వాత చెప్తాను, ముందు మందు తీసుకో. నాకు అక్కర్లేదు. మా అత్త వాళ్ళు మైకంలో ఉన్నారని ఆ దొంగలు చెప్పుకుంటుంటే విన్నాను. దయచేసి విరుగుడు మా ఇంటికి పంపించండి. వాళ్ళకి ఇదివరకే పంపాను. ఈ పాటికి సురక్షితంగా ఉంటారు. నువ్వు దీన్ని తీసుకో. నాకు మైకం లేదు, అలా నటించాను అంతే. భేష్. భలే తెలివైన దానివి అమ్మాయి. పోనీ కాసిన మంచినీళ్ళు తాగుతావా? నాకేమీ వద్దు. మీరెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. కంగారు పడకమ్మాయి, నేను నీకు ఉపకారిని కానీ అపకారిని కాదు. అయితే వెంటనే నన్ను మా ఇల్లు చేర్చండి. తొందరపడకమ్మాయి, నేను నీకంటే పెద్దవాడిని. నా మాట నమ్ము. నువ్వు వెళ్ళే సమయం నీ కోసం కాళయ్య మనుషులు కొండ చుట్టూ కాపలా ఉన్నారు. ఈ పూటకు నువ్వు ఆ మంటపంలో ఉండు, ప్రొద్దున్నే నేను పంపిస్తాను. రా రా అమ్మాయి. మరేం భయం లేదమ్మాయి, వెళ్ళి పడుకో.
తాత ఏమిటమ్మా ఏమిటమ్మా మరేమో అనుకోకమ్మాయి, నిద్రలో నుంచి లేపితే ఇలాగే గాఫరా పడతా. పోనీండి, తెల్లవారింది, నన్ను మా ఇంటికి పంపించండి. అమ్మాయి, నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళడం చాలా ప్రమాదం. వెళ్ళకపోతేనే ప్రమాదం. నా కోసం మా అత్తయ్య మా నాన్న ఎంతగా అల్లాడుతున్నారు, ఏమైపోతారు? అందుకని వల నుంచి తప్పుకొని ఊరిలో చిక్కుకుంటావా? అదే నేను అంటున్నాను, నన్ను వెంటనే ఇంటికి పంపించండి. ఓ, అయితే నన్నే అనుమానిస్తున్నావా? ఇది మంచి కాలం కాదు. అది కాదు తాత, నాకేమో భయంగా ఉంది. నాతో రావడానికి నీకు భయంగా ఉంది, నిన్ను ఇంటికి పంపడానికి నాకు భయంగా ఉంది. చూడమ్మాయి, కాళయ్య మనుషులు వెళ్ళిపోతారనుకున్నాను. నీకోసం కళ్ళు తెరుచుకుని కొండ చుట్టూ కాపలాగాస్తున్నారు. ఈసారి వాళ్ళ చేతుల్లో పడితే తప్పించడం కష్టం. నీకంటే పెద్దవాణ్ణి, నా మాట నమ్ము. అయితే ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళడానికే వీల్లేదంటారా? వీళ్ళేకేమమ్మాయి, సమయం చూసి నేనే పంపిస్తాను. అందాక మా ఇంటికాడుంది. మీ ఇల్లా ఎక్కడుంది? అదిగో ఆ కొండ వెనకాల ఉంది. రామాయ్, భయం లేదు, రామాయ్. ఎక్కడా ఎవడు కనపట్లేదు. శారదా, శారదా, రా. తెల్లారి గట్ల 3-4 గంటలకు మా గేదె తెంపుకుపోయింది బాబు. వెతుకుదామని బయలుదేరాను. 4-5 మనుషులు మంచం మోసుకుంటూ అలా పోయారు బాబు. నాకు భయం వేసి పక్కకు దిగిపోయాను. చచ్చా, ఇంకా మంచిగా మాట్లాడుతున్నావు. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో రిపోర్ట్ తీసుకోవద్దు. ఎలా వెళ్ళారు?
ఇలా పోయారు బాబు, ఇలా వెళ్ళారా? రండి సార్, ఎక్కడికైనా సరే వీళ్ళు గాలి వెళ్తాను. సార్, నాకు నిన్న ఈ సంగతి తెలుసుంటే అందరినీ చుట్టుచుట్టి కట్టగట్టి లాకపోతే వస్తుంది సార్. అది సరే కానీ రోజు రోజుకు చోరీలు కూలీలు ఎక్కువైపోతున్నాయి. ఏమిటో అర్థం కావడం లేదు. సార్ రామ దిష్టి పెట్టుకు పుట్లెట్టు ముఖం అంతా సున్నం పుట్లెట్టారు సార్. 24 ముఖం చూడు, ఎవరో చూద్దాం. నువ్వు ఉండు అయిపోలా. పైకెక్కి కట్టుతే కొట్టు. 441 సార్ ఊపిరట్టినావు చూడు. ఊపిరాడుతుంది సార్. ఇటువంటి సన్నాసులకి అంత తేలిగ్గా ప్రాణం పోతుందో సార్. జాగ్రత్త. త్వరగా ఇలా పడుకోబెట్టు. ఇటు పోయ్. జాగ్రత్త. నెమ్మది దింపు. కొంచెం మొహం గురవయ్య, నువ్వు పోయి బండి తీసురా. వచ్చేటప్పుడు కానీ మంచి నీళ్ళు కూడా పట్టరా. ముందులో పో. వీళ్ళు కాటూరు కాలేయం. కరెక్ట్ సార్, నేను అలాగే అనుకుంటాను సార్. 441 ఎస్ సార్. వీళ్ళని సెర్చ్ చేయి. సార్ జడబిల్లే. అవును సార్. వీళ్ళకెలా వచ్చిందో. 24, 29 బండి రాగానే వీళ్ళిద్దరిని స్టేషన్ తీసుకురండి. జాగ్రత్త. జాగ్రత్తగా రండి. ఎరా కోట, అంతా సరిగా ఉందా? ఉంది దొరా. సరే, జాగ్రత్త.
అవును, విజయపురి మహారాణి శ్రీ శారదాదేవి గారు మా సామ్రాజ్యానికి అతిథిగా వస్తున్నారని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. పదండి. రామా రా. ఒంటి మీద ఒక్క నగ కూడా లేకుండా దోచుకుపోయారే దుర్మార్గులు. చూడు, ఒకటే మట్టి దుమ్ము. శారదా, ఆవిడ మా చిన్ని. కమల, విమల. కొండా కోనలు దాటడంలో శారద బాగా అలసిపోయింది. కాస్త ఉపచారాలు చూడు. నేను ఇప్పుడే నాన్నగారిని చూసి వస్తాను. రామ్మా రా. ఎందుకు సంకోచం? ఇది నీళ్ళే అనుకోమ్మా. విమల, అక్కయ్యకి వేడి నీళ్ళు తోడమని చెప్పు. వెళ్ళమ్మా. కమల, నువ్వు ఉండి అక్కయ్యని తీసుకురా. రాక అన్నం తిన్నాం. నాకేం వద్దమ్మా. అన్నం మీద అలిగితే ఆకలి కేకలేస్తుందక్క. అవును, నీకోసం మా చిన్నమ్మ అరిసెలు కూడా చేసింది. నేను వస్తానని మీకు ముందుగానే తెలుసా? ఓ తెలుసుని. ఓ, అంతా ఏర్పాటు ప్రకారం జరిగిందన్నమాట. రాక అన్నం తిన్నాం. శారదా, ఎవరు? తెలీలా? ఎందుకలా ఆశ్చర్యపడతావు? ఎక్కడన్నా చూసినట్టు జ్ఞాపకం ఉందా? ఎవరు మీరు? అయితే మర్చిపోయావన్నమాట. అవునులే, మేలు చేసిన వాణ్ణి మర్చిపోవడం మానవ స్వభావం. మీరా? చెవిటి మాయాజాలం. అసలు మీరెవరు? నేనెవరో నీకు తెలుసు. నా గురించి చాలా సార్లు వినుంటావు. ఏమిటి ఎగతాళి? మిమ్మల్ని నాకేం తెలుసు? అయితే చెప్తాను, విని భయపడకే. నేనంత పిరికి పందని కాను. ఓహో, ఎందుకన్నా మంచిది, కొంచెం ధైర్యం తెచ్చుకో. నేనెవరో నీకు తెలుసా? అగ్గిరాముడు. నువ్వా? అగ్గిరాముడు నువ్వా? అవును. ఆ దోపిడి దొంగ నువ్వా? నువ్వేనా అర్హంతకుడివి? అవునని లోకం అంటుంది. అంటవేమిటి ప్రత్యక్షంగా కనిపిస్తుంటే? లేకపోతే ఎందుకు ఈ వేషం? ఏమిటి మోసం? పొగలో నుంచి తెగలోకి వచ్చినట్లయింది నా పని. నువ్వని తెలియకపోయింది. తెలిస్తే ఆ పులివాతన నా పడి ఉండేదాన్ని. పిచ్చిదానా, అందుకే నా దుర్మార్గుల బారి నుంచి నిన్ను కాపాడింది. తెలిసింది లేవయ్యా నీ వంచన. ఆడది కదా, ఏం సాహసిస్తుంది అనుకుంటున్నావేమో. నన్ను మర్యాదగా మా ఇంటికి పంపించు. శారదా, ఈ వేషంలో వస్తే నమ్మి నాతో రావని నాకు తెలుసు. అందుకే ముసలి వేషంలో వచ్చాను. నా వల్ల నీకే ఆపద రాదు. నీ మేలు కోరే. నువ్వెవరవయ్యా నా మేలు కోరడానికి? నాకు మిగిలింది ఒక్కటే మేలు, చావు. శారదా, ఏమిటా వెరితనం? నా మాట విను. వేషం వేసింది నిన్ను మోసం చేయటానికి కాదు, నిన్ను విడిపించింది బంధించడానికి కాదు. నీకోసం శత్రువులు కాసు కూర్చున్నారు. సమయం చూచి మీ ఇంటికి నేను భద్రంగా పంపిస్తాను. దీంట్లో నా స్వార్థం కానీ నీకు అనర్థం కానీ అణుమాత్రం కూడా లేదు. నా మాట నమ్ము. అవునమ్మా, నీకు ఇక్కడ ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటాను. చూడు చిన్ని, శారద బెదిరిన లేడిలా భయపడుతూ ఉంది. కాస్త ధైర్యం చెప్పు. రామ్మా, నువ్వేం భయపడక్కర్లేదు. అగ్గిరాముడు చాలా మంచివాడు. నిన్ను మీ ఇంటికి పంపించే పుచ్చి నాది. సాటి ఆడదాని మాటైనా నమ్మలేవు. రామ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను భోజనానికి ఏర్పాటు చేసి వస్తా. ఏమయ్యా? సార్, కేసు పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. ఏం కేసు? సైకిల్ మీద లైట్ లేకుండా పోతున్నాడు సార్. ఏమయ్యా, సైకిల్ లైట్ లేకుండా పోతున్నావా? దీపం వెలుగుతోంది సార్, మధ్యలో ఆరిపోయింది. నీకేటి పెద్ద పెద్దోడు గారిపోద్ది. ఈయన పట్టుకున్నప్పుడు వేడిగా ఉంది సార్. ఏమయ్యా, చూసావా? చూశాను సార్. నీకేం పని? పని కోసం తిరగడం సార్. మీ నాయనకి? మా నాయనకు అదే పని సార్. నిన్ను ఇంతకు ముందు ఎప్పుడన్నా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు? లేదు సార్. ఏమయ్యా, సైకిల్ కి లైట్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారో తెలీదు? నీకు బుద్ధి లేదు? సైకిల్ కి లైట్ లేకుండా ఎప్పుడు తొక్కగా చూడరా. ఏం కేసు పడుతున్నావయ్యా? సన్నాసి కేసు. సన్నాసి ఎందుకయ్యా పేదోళ్ళు నడిపిస్తావు? చూడరా. 441. సార్,
ఈ జడబిళ్ళ మనకేం పనికొచ్చేటట్లేదు. ఆ కాలేజీ మనుషులు ఏమన్నా ఆచూకు చెప్పారా? లేదు సార్, వాళ్ళని కొట్టాను తిట్టాను, వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు సార్. కానీ అగ్గిరాముడు ఎత్తుకెళ్ళిపోయాడని మాత్రం చెప్తున్నారు సార్. అంత అబద్ధమే. ఇది కాలేజ్ చేసిన పని. లేకపోతే ఈ జడబిళ్ళ వాళ్ళ మనుషుల దగ్గర ఎందుకు ఉంటుంది? కరెక్ట్ సార్. కానీ కానీ ఏమిటా? వాళ్ళ ముఖం నిండా సొన్న బొట్లెట్టారు కదా సార్, అది అగ్గిరాముడు ట్రేడ్ మార్క్ సార్. అది మనం మోసం చేయడానికి కాలేజ్ చేసిన ఎత్తు. అంతే అంటారా సార్? ఇంకో అర్థం కాలేదుట సార్, సోమనాథం బాబు సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. రండి కూర్చోండి. నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఆ జడబిళ్ళ ఎవరితో చెప్పగలరా? ఆ? ఇది మా శారద్దేనండి. ఎక్కడ దొరికింది మీకు? ఇది కాలేజీ మనుషుల దగ్గర దొరికింది. వాడే ఈ పని చేసి ఉంటాడు. అలా అనటానికి వీలు లేదండి. కరెక్ట్ సార్, నేను అదే అంటున్నా. ఉండవా, ఇంకా ఎవరి మీదన్నా అనుమానం ఉందా మీకు? అనుమానం కాదు సార్, ఈ ఉత్తరం చూడండి. శారద అగ్గిరాముడి దగ్గర ఉందా? ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏముందండి, అల్లుడు కూడా అవుతానని రాశాడు. వాడికి ఎంత ధైర్యం. సార్, ఒక ఐడియా సార్. ఈ కాళయ్య అగ్గిరాముడు ఇద్దరు ఒక్కడేందుకు కాకూడదు సార్? అయినా అవచ్చండి. మా చెల్లికిచ్చిన మత్తుబందుకు విరుగుడు పంపింది కూడా అగ్గిరాముడే. ఓహో అలాగా. సార్, ఒక ఐడియా సార్. శారదమ్మ అగ్గిరాముడి దగ్గర ఉందని మన బోల్తా కొట్టించడానికి ఈ ఉత్తరం రాసింది కాళయ్య అయి ఉంటాడు సార్. చాలేవయ్యా, నీ ఐడియాస్తో చచ్చిపోతున్నావు. ఇందాకేమో ఇద్దరు ఒకటేనన్నావు, ఇప్పుడు వేరు వేరు అంటున్నావు. ఓ, భలే ఐడియా. ఇన్స్పెక్టర్ గారు, సార్, మా శారద ఎక్కడుందో, ఏమైపోయిందో, ఒక్క బిడ్డ, దాన్ని ఎలాగైనా కాపాడండి సార్. మీరెందుకు సార్ కంగారు పడతారు? ఇవన్నీ ఆకాశరావు ఉత్తరాలు. ఇలాంటివి మాకు ఎన్నో వస్తుంటాయి. రామనాథం గారు, మీరేం భయపడకండి. మీ శారదమ్మను ఎలాగైనా ఇల్లు చేరుస్తాం. థ్యాంక్స్. వస్తానండి. మంచిది సార్. నమస్కారం సార్. రా నాయనా రా. అంతా విన్నాను, చాలా సంతోషం. సమయానికి శారదను కాపాడి సోమనాథం గారి వంశాన్ని నిలబెట్టావు. శారదను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, పొట్టి పెంకి పిల్ల. ఇప్పుడు ఎలా ఉంది నాయన? ఏమీ మారలేదు నాన్న, అలాగే ఉంది. పుట్టి అబద్ధం తాత, అక్క చాలా మంచిది. గారాభంగా పెరిగింది, కుర్రతనం. నువ్వే కాస్త సర్దుకోవాలి నాయన. నువ్వు ఇంటివాడ అయ్యేదాకా నేను ఉంటాను. నువ్వు చూడు నాయన, సోమనాథం గారు చాలా కంగారు పడుతుంటారు. శారదను వీరంత త్వరలో వాళ్ళ ఇంట్లో చేర్చు. అలాగే నాన్న. అమ్మా, శారదను చూడాలని ఉంది. నువ్వు కాస్త తెలుసుకురా అమ్మా.
అవును, కానీ దానికి నీతి నియమాలు ఉన్నాయి. దొంగతనానికి కూడా నీకుందా? లేకే, ప్రపంచంలో ప్రతిదానికి నీతి నియమం ఉంది. వృత్తిని బట్టి కాదు, వ్యక్తిని బట్టి నీతి ఏర్పడుతుంది. ఆ మాట వరుసకు అనురాగానికి మాత్రం నీతి నియమం లేదు. నువ్వెవరిని పడితే వారిని ప్రేమించగలవా? మీ రాజ్యంలో పరిశ్రమశాల, నర్తనశాల ఏవేవో ఉన్నాయే. ఒక్కటేమిటి, మనిషిలోని మంచిని పెంపొందించడానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. ఇంత మంచి రాజ్యం ఇలా పొంచుందే. మంచి ఎప్పుడు చెడుకు దూరంగానే ఉంటుందిగా. మీకు మీరే గొప్పలు కోసుకుంటే సరిపోతుందా? కొంతకాలానికి నువ్వే తెలుసుకుంటావు. నీ ప్రయాణానికి ఏర్పాట్లన్నీ చేయించి ఇప్పుడే వస్తాను, సిద్ధంగా ఉంది. మన పేరు పోలీ శంకరస్వామి అండి. నా పేరు కదరా సన్నాసి, నీ పేరు? వీరయ్య కొడుకు సూరయ్య అండి. వెరీ గుడ్. నిన్నెవరు కొట్టింది? ఒక ఆడ మనిషి అండి. ఆమె పేరు? గంగమ్మ అండి. ఏ ఊరు? మన ఊరే అండి. వెరీ గుడ్. ఏ వీధి? మన వీధే. ఎక్కడ ఇల్లు? మన ఇల్లే అండి. ఓ, నీ ఇంట్లో కాపురం ఉందా? ఎరా, ఏమన్నా గలట చేసేవటి? అది నా పెళ్ళాం అండి. వెరీ గుడ్. ఎవరు? నీ పెళ్ళామా? పెళ్ళాం కొట్టిందని పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చావా సన్నాసి? పెళ్ళాం కొడితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారా? నీకెంతమంది పెళ్ళాలు? ఒక్కరితే అండి. నాకు 2 పెళ్ళాలు. ఏడా పెడా కూడా తంతున్నారు. నేను పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాను రా సన్నాసి. పోయి దండం పెట్టి మంచి చేసుకోరా, సుఖంగా కాపురం చేసుకో. ఓ సన్నాసి. నెక్స్ట్. 441. ఎస్ సార్. చూసావా, సిలోన్ రామయ్య నగలు పెట్టిపోయింది సార్. అదృష్టవంతుడు సార్, ఉట్టి పెట్టిపోయింది. అది కాదు, నగలతో సహా పోయిందిట. రిపోర్ట్ ఇదిగో. ఫైల్ చేస్తాను సార్. ఫైల్ చేయడం కాదు, దర్యాప్తు చేయాలి. దీనికన్నా ముందుగా వచ్చిన కేసులు ఉన్నాయి కదా సార్, వరుస వారీగా. ఇదేమన్నా ఉద్యోగం దరఖాస్తు నంబర్ వారీగా, కులాల వారీగా ఫైల్ చేయడానికి. ఎస్ సార్. ఏ దొంగన్నా పట్టుబడితే వాడి ద్వారా అంతా బయటపడుతుంది. కానీ దొంగ దొరకాలి కదా సార్. దొంగ దొరకాలి, ఏమిటై పట్టుకోవాలి. కానీ కరెక్ట్ సార్. వెంటనే పార్టీ నౌకరు పిలిపించు. ఎస్ సార్. 29. సిలోన్ రామయ్య నౌకర్ని పిలకట్లాగరా. ఎస్ సార్. దండం రా అలాగా. బట్రా ఇంకో వీటికి. ఏమిటో ఈ కాలయ్య, ఎంతసేపు నీకోసం ఎదురు చూసేది. ఇందులో ఉన్న నవరత్నాలు ఒక్కసారి కళ్ళారా చూసి సంతోషిద్దామంటే వీలు లేకుండా తాళం చేస్తా పట్టుకుపోయినావు. చేతులు వెన్న పెట్టుకుని నెయ్యి కోసం చచ్చినట్టే ఇందిరా పని. నా తావు అట్టగే ఎట్టిందిరా. వీడి ఉండి అగ్గిపుల్ల కోసం అల్లాడినట్టయింది. చేతిలో తాళం పెట్టుకుని తల్లడిల్లిపోయిందిరా. చూద్దామని. సర్లే పోయి తొందరగా తిరుగు, ఎవరైనా వస్తారేమో. దొరా, చూసారా, సిలోన్ రామయ్య ఏ సంచికి ఆ సంచి బందోబస్తుగా కట్టిపెట్టాడు. చెంకి సంచులు దొరా, చెంకి సంచులు. చూడబోయి చూడు. రాళ్ళు దొరా. వాళ్ళే ఆ సంచి చూడు. ఇవి రాళ్లే, కానీ కొంచెం పెద్దవి. ఈ సంచి చూడబోయ్. ఇదేదో మెత్తగా తగులుతుందరా. బంగారప్పుడి. బంగారప్పుడే ఇప్పి చూడు తొందరగా. దొరా, ఏమిటో మన్ను మన్నా, అది కూడా చూడబోయ్. రాళ్ళు, పుట్టి రాళ్ళు. వాళ్ళు దొరా, ఇది అగ్గిరావుడు చేసే పని. వాడు నాకు అన్నిట్లో అడ్డు తగులుతున్నాడు. చిల్లడి తెలుగు దేశమున జననముందినాడా దేవా వీరాంగుడమన్య సోదరుల వీరగాథ నేడు దేవా దేవిశాలుడు తెలుగు యోధుడు సీతారామరాజే
కన వారిని మరచి తాపసి అయి రాదో చూడమన్య సోదరుడ వీరగాథ లేదు ఆరయగలిగను తిరుగుతూ దేశము తీరు రామరాదో చూడమన్య సోదరుడ వీరగాథ లేదు మన్య ప్రాంతమున పాపి కొండక మానుడు వచ్చాడా మహాప్రభు మన్య ప్రజలు పడు బాధల గాథలు అన్ని విన్నారా చదిగినదో కట్టు కట్టి మీరంతా ఒకటై కదలాలన్నాడా వావా పట్టుబట్టి ఆ మన్యవాసులను సిద్ధపరచినాడా ఇది గిట్టని ప్రభుత్వం దోపిడీ దొంగని పేరు పెట్టి రాజును జైల్లో పెట్టింది 30 ఎకరాల మాన్యం కూడా ఇస్తానంది 5 ఆర్లు 30 ఎంతమందికి రా ఒక్కడికే చారే పట్టి బాటలు విన్న రాజు తగ్గిపుడిగై భగ్గుమంతా పట్టి మీసము పట్టి దుంగాడా నారాయణ పట్టి మీసము పట్టి దుంగాడా నారాయణ మేలంతములు చేముట్టనున్నాడా నారాయణ మేలంతములు చేముట్టనున్నాడా నారాయణ ఖైదు నుండి తా పారిపోయనే మైదు బుచ్చి వారి అన్య ప్రాంతమున తోయ చెంతు సైన్యాల కూర్చినాడా నారాయణ చూడమయ్య సోదరుల వీరగాథ నేడు దేవదేవ మాయవేషము మారు పేర్లతో మసలుతున్నవాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నానిష్టన్నాడా అరే దేశదాస్యమును రూపుమాపగా దీక్షభూని నాడా అయ్యా దొరలను దోచి పేద సాధలకు పంచిపెట్టినాడా కొరత లేని శ్రీరామరాజ్యమును సాపర చేశాడా వెంటనే ప్రభుత్వం దండుతో రాజుపై కదిలింది ఆ వార్తయే రాజుకొచ్చరా అగ్గిరాముడై లేచరా బొగ్గు హక్కునే మండరా పండ్లు పటపటాలు ఫలానంటి భాయ్ తమ్ముడా నేడు ఫలానోయ్ దాదానా కంటందరునే బీచరా కామ్మల్లు దొరలేచరా ఆజ్ఞలందుకున్నాడురా ఆయుధాలు చేపట్టారా ఫలానంటి భాయ్ తమ్ముడా నేడు ఫలానోయ్ దాదానా సేనలందూచరా ఒళ్ళు పులకరించిందిరా సదక్కడం ఢంకాసాధనం రోజుందా పటాలమే చలరేసిందా ఫలానంటి భాయ్ తమ్ముడా నేడు ఫలానోయ్ దాదానా కుండల నిండా కోయలురా బండ బండకో బాణమురా ఫలానంటి భాయ్ తమ్ముడా నేడు ఫలానోయ్ దాదానా చెంచులురా పుట్టబగిలినట్టున్నారా ఫలానంటి భాయ్ తమ్ముడా నేడు ఫలానోయ్ దాదానా మన్యము నిండా రాజు సైనికులు మాటుగాసినారా ఇంతలో కవట్టు హైతులనే దొరల నాయకత్వాన్ని తెల్లసేనలు వస్తున్నాయి కవట్టు హైటరు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వస్తున్నారన్నమాట ఆ మోయిన ఏం జరిగిందిరా ఊరా ఆ సేనలో రాజు చూచాడు ఏ ప్రాణాలు అంటున్నారా రండి పదండి పట్ట 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 పండ్లు కొరుకుతున్ను పట్టు తరగతి వేద బళాబళి రెట్టలు తట్టుతున్నరే అని మిట్టి పడుతురా బళాబళి అరే పట్ట కట్టులను కట్టాలు బాకులు చాలు నందుకొని బళాబళి కండ్ర గొట్టెళ్ళు ఈటలు బాకులు పాకి తూటాలు తలతల నాకస మందు మెరయగా పడనిరువాలి అరే గామ్మల్లు దొర తుపాకి బహువా తనేలు మని మోసి కవట్టు హైతరులు ఇద్దరు దాసన దానికి దొల్లారా సర్వేకంబున రామరాజు ఆ శత్రు సేన వీరుల రొమ్ములు కొమ్మి చెమ్ముతుందా ఎత్తురు చెమ్ముత తనలు మండములు దొల్లాడుకునుందా
తుపాకి గుండు రాజు గుండెలోన ఆంధ్రదేశమా అందుకొను నా వందనమన్నాడా రాలిపోయేదొక తార ధరణికి రాజు ఒరిగిపోయే అయ్యయ్యో దేవా అన్నా అన్నా మరువలేము నిన్నెన్నటికీ మేము అన్నా. అయ్యయ్యో నీదు ఆశయము నెరవేరనిదే నిదుర భూమురల్లా అయ్యయ్యో ముక్కోటాంతుల మన్నాలీకు మొగరిల్లి నామో అయ్యయ్యో సందానా దేవరందనాజం సరిత నువ్వా చెప్పకుండా చేయకుండా ఏమిటి రావడం? వస్తారన్నాను, వచ్చాను. నువ్వు వస్తాననేది ఈవేళెప్పుడా? కొంచెం ఆలస్యమైందనుకో, ఈ మాత్రానికి ఆగ్రహించాలా? లేక ఆనందించమంటావా? వచ్చేవాడివి తలుపెందుకు తట్టలేదు? నువ్వు తలుపు తీయవని నాకు బాగా తెలుసు. అందుకని దొంగతనంగా ఒంటరిగా ఉండే ఆడదాని గదిలో ప్రవేశిస్తావా? ఇదేనా నీ పెద్ద మనిషి తరహా? ఆగాగు, అంత నువ్వే మాట్లాడితే ఎలా? నన్ను కూడా మాట్లాడిని. మాట్లాడింది చాలు, మర్యాదగా బయటికి పో. సరే, నేను వెళ్ళొస్తాను, కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి. ఆ? ఆ, నేనేమో నీ ప్రయాణం విషయం చెప్పడానికి వస్తే నువ్వేదో కొంప మునిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. సరే, నువ్వు హాయిగా పడుకో, నేను వెళ్ళొస్తాను. ఆగు, ఏ? నేను ఇంటికి వెళ్ళినా ఎప్పుడు? నీ ఇష్టం వచ్చినప్పుడు నన్ను అడగడం దేనికి? పరిహాసాలు ఆడుతున్నావా? మన సహవాసం ఇంకంత దూరం రాలేదుగా. ఛీ, నమ్మించి గొంతు కోయాలని చూస్తున్నావు. నన్ను భద్రంగా మా ఇల్లు చేరుస్తానని ప్రమాణం చేశావు. ఇప్పుడు అదుగో ఇదిగొంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నావు. అయిపోయిందా? ఇక నేను చెప్తా విను. ఇవాళే నేను పంపాలనుకున్నాను. ఎలా పసికట్టారో ఏమిటో, దారి పొడుగు నా కాళయ్య మనుషులు కాపలా కూర్చున్నారు. ఈ పాట ఎంతకాలం పాడతావు? మాటల్లో నమ్మకం లేనప్పుడు పాటలైనా పడాలి. ఏం చేస్తాం? ఏం చేయక్కర్లేదు, అన్న ప్రకారం నన్ను మా ఇల్లు చేర్చు. దాని గురించి ఆలోచిస్తున్నాను. రేపు తప్పక పంపుతాను. ఈసారైనా నీ మాట నిలబెట్టుకో. రేపు పంపించావా సరి, లేకపోతే నన్ను ప్రాణాలతో చూడవు. పిచ్చిదానా, వెర్రి ఆలోచనలతో మనస్సు పాడు చేసుకోకు. రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను. సిద్ధంగా ఉంది. శారదా, శారదా, శారదా,
విజయపురి వీరనారి రత్నమా దిగిరా. ఇది బస్తీ కాదు. నేను ఎన్నిసార్లు చెప్పాను ఒంటరిగా రావద్దని. కొంచెంలో తప్పిపోయింది, లేకపోతే కొంప మునిగేది. పద పద. సార్ ఏమిటి సార్ పెద్దగా ఆలోచిస్తున్నారే? వేస్తున్నాను ప్లాను. ఈ దెబ్బతో సచ్చినట్టు 10,000 వచ్చి తీరాల్సిందే. సార్ లాటరీనా? లాటరీ కొడుతున్నాం కదటయ్యా, ఇంకెందుకు లాటరీ? ఇది పజల్ పజల్. ఏంటి సార్? సార్ వస్తే 200 ఏంటి సార్? పెళ్లి చేసుకుంటున్నాను. ఓ పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకున్న వాళ్ళం ఒకటి అనుభూతి చేస్తున్నావు, నీకు వేరే పెళ్లి కావాలి. పాపా సన్నాసమకం పెళ్లి చేసుకుంటాట పెళ్లి. Hey, 441. ఎస్ సార్. ఏమిటో విశేషం? సార్ విన్నారా సార్? ఏమిటో ఏమిటో ఏడు మొహం పెట్టావు? ఆ ఘోరం ఈ నోటితోటి ఎలా చెప్పావు సార్? కొన్ని కాగితం మీద రాసిచ్చేయి. అదిగా సార్. సార్ మన శారదమ్మని పులి మిగిలిందట సార్. శారదనా? పులి మింగిందా? నువ్వు చూసావా? ఈ కళ్ళతోటి ఎలా చూస్తాను సార్? చూడకపోవడం మంచిదేంటి సార్? నువ్వు చూడకుండా ఈ గోలంతా మరి ఎవరు చూశారు? 704 చెప్పండి సార్. 704 వాడు చూశాడా? వాడికి వాడి వైఫ్ చెప్పింది సార్. ఆవిడ చూసిందా? ఆవిడికి అడిగిపోయిన ఒక ఆడమని చెప్పిందని సార్. ఆ ఆడమని చూసిందా? అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారట సార్. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఒక ఆడ మనిషిని పులి మింగేను అని. ఆ ఆడ మనిషి శారదమ్మని ఎట్లా తెలుసుంట? అది మన ఐడియా సార్. చచ్చా నోర్బై, నీ ఐడియాస్ నువ్వును. ఇన్నేళ్ల సర్వీస్ ఉండి ఇదటయ్యా నువ్వు చేసే పని? ఈ గాలి కబుర్లా నమ్ముతావు? ఇందుకైనా ఊరంతా తిరగడం పని వదిలిపెట్టి. ఇదిగో ఇంకొక తల బుద్ధి తక్కువ పనులు చేసావా డిఎస్పీకి రాసి డిస్మిస్ చేస్తాను. ఓ పని చూసుకోపో. ఓ బాయ్. Hey, 441. ఆ శిలోన్ రమై కేసేమైంది? ఉంది సార్. ఉండికక్కడికి పోతుందా? ఏమైనా ఆరా తీసావా అని చూస్తున్నాను సార్. ఇంకా ఎంతకాలమే చూసేది? పైనుంచి ఒకటే డోసులు వస్తుంటే. కరెక్ట్ సార్. ఆకాశంలోనే ఆగిపోయింది ఏమిటా అని ఆలోచిస్తున్నావా? అగ్గిరావుడు ఆజ్ఞనైతే అన్నీ అంతేలే. పడే వాటిని అయితే పట్టుకుంటావు గాని ఎగిరిపోయే వాటిని ఏం చేస్తా? ఎగిరిపోయేవన్నీ వాటంతా అవే తిరిగి వస్తాయి. చూసావా? ఏమిటది? నీ నగలు. నాకు అక్కర్లేదు, నువ్వే తీసుకో. నాకెందుకు? నేను ఆడవేషం వేయాల్సిన అవసరం లేదు. మగవేషంలో నువ్వు చేసిన ఘనకార్యానికి కాను గ్రహిస్తున్నా, తీసుకో. అయితే ఇది కాదు నువ్వు ఇవ్వాల్సింది. ఏమిటి అభిప్రాయం? మీ ఇంటికి తీసుకువెళ్ళి నేను దిగబెట్టిన తర్వాత చెప్తాను. ఎప్పుడు తీసుకెళ్తున్నావు మా ఇంటికి? ఈ రాత్రికే, కొన్ని షరతుల మీద. షరతులా? ఏమిటవి? ముందు ముక్కు మీద కోపం మానేయాలి. తర్వాత? నువ్వు వెళ్లే ముందు కొన్ని విషయాలు చెప్తాను, వాటిని తప్పకుండా పాటించాలి. నా మర్యాదకి లోపం రాకుండా ఉంటే తప్పకుండా పాటిస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత తీరుబడిగా ఆలోచించి అగ్గిరాముణ్ణి అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడాలి. అబ్బే ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత.
రామ్మా శారద కూర్చో. రామ్మా. నాన్న, శారద ప్రయాణానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మీ దగ్గర సెలవు తీసుకోవాలని వచ్చింది. అలాగే నాయన, జాగ్రత్తగా ఇంటికి చేసు. అమ్మాయి, మా రాజ్యంలో ఉండి వేడుకలన్నీ చూసావు, మరి నీ పాట కాస్త వినిపించవు. శారద, నాన్నగారు స్వయంగా అడుగుతున్నారు, కాదనకు. అక్క ఎప్పుడూ కాదండు, ఏనాడో చెప్పింది. ఊరికి వెళ్ళేలాగా పాటే కాదు ఆట కూడా చూపిస్తానండి. అవునమ్మా, రా. నువ్వు చాలా అదృష్టవంతురాలి. అందానికి తగ్గ గుణం, గుణానికి తగ్గ తెలివితేటలు. క్షేమంగా వెళ్ళిరా అమ్మా. తీసుకెళ్ళు నాయన. ఏం చేస్తున్నావయ్యా? కూని కేసులు, దొంగతనాలు వేరే వేరే లిస్ట్ రాస్తున్నాను సార్. ఏడవలేకపోయినావు? ఎస్ సార్. ఏమయ్య సార్, ఆ అబ్దుల్ రహీము చాలా పెద్ద మనిషి అన్నావు. కరెక్ట్ సార్, పెద్ద పెద్ద మనిషి సార్. సార్ ఆయనకేం సార్, పట్నంలో 10 బంగళాలు, 2 కార్లు, పెద్ద పెద్ద తోటలు. ఆగవయ్యా, ఇన్ని ఉంటే పెద్ద మనిషి అవుతాడే. ఆయన బండి కొండదారిలో పడిపోతుందట. ఎందుకు వెళ్ళిపోతుందంటావు? బండి కొండకెందుకు పోతుంది సార్, కట్లికై ఉంటుంది. నీ ముఖం, కట్ల కోసం కోచిబండి పంపిస్తాట. కూర్చుబండా సార్? మరి ఏమనుకున్నావు, అబ్దుల్ రహీం ఆ బండిలోనే పోయి ఉంటాడు. సార్ అంత పెద్ద మనిషి దొంగదారులు ఎందుకు పోతాడు సార్? నేను నమ్మలేను సార్. నువ్వేది నమ్మలేవు, నీకు అందరూ పెద్ద మనుషులే. మనం దారి కాచి అంతా కనిపెట్టాలి. రావయ్యా. ఎస్ సార్. సార్ నేను రావాలా సార్? ఏమిటో నీ సందేహం? ఏమీ లేదు సార్, మధ్యాహ్నం నేను భోంచలేదు సార్. మా ఆఖరి కుర్రాడేమో చెరుకర్రలు కావాలన్నాడు. 2 చెరుకర్రలు కొన్నాను సార్. ఇది వాడికి తినిపించి నేను కూడా కాస్త అన్నం తిని మీ వెనకాల వస్తాను సార్. రావాయి గోళ, దారిలో పోతూ ఇచ్చేద్దాం. ఎస్ సార్.
కోనలలోన పండిన దొండ పండ కొండ కోనలలోన పండిన దొండ పండ కాకి మూకలున్నాయి ఆకలేసి ఉన్నాయి సైగుండవే పిల్ల సైగుండవే కాకి మూకలున్నాయి ఆకలేసి ఉన్నాయి సైగుండవే పిల్ల సైగుండవే ఓహో కాకులరా వగల మాది కాకులరా ఓహో కాకులరా వగల మాది కాకులరా కోర చూపు చూచారా నోరు తప్పరించారా దొండ పండు కాకి ముక్కు కందముంటదా దొండ పండు కాకి ముక్కు కందముంటదా అందుకుంటదా కొలనులోన కలలు గంటు తులుపుతున్న కలువ పువ్వా కొలనులోన కలలు గంటు తులుపుతున్న కలువ పువ్వా కోటి గుంపులున్నాయి కోరలిప్పి ఉన్నాయి సైగుండవే పిల్ల సైగుండవే కోటి గుంపులున్నాయి కోరలిప్పి ఉన్నాయి సైగుండవే పిల్ల సైగుండవే ఓహో కోతులరా ఓహో కోతులరా పగల మారి కోతులరా గట్టు మీద ఉన్నారా గంతులేస్తూ ఉన్నారా గట్టు మీద ఉన్నారా గంతులేస్తూ ఉన్నారా పూలమాల కోతి చేత పొందుకుంటదా పూలమాల కోతి చేత పొందుకుంటదా అందముంటదా కొండ కోనలలోన పండిన దొండ పండ కాకి మూసలున్నాయి ఆకలేసి ఉన్నాయి సైగుండవే పిల్ల సైగుండవే సార్ కనిపెట్టేశాం సార్ కనిపెట్టేశాం. ఏమిటది? అదే మన శారదమ్మను. ఓహో శారదనా, కనిపెట్టకే, కూర్చో. ఏం సార్ అంత సులువుగా అంటున్నారు? సార్ ఎంత కష్టపడ్డాం సార్. ఒక కొండలే ఎక్కామా, అడవులే తిరిగామా, బావులు గుహలు దేశాలు గాలించేశాను సార్. సార్ ఈ ఇద్దరు ఆహారాలు ఎదుగుదామా సార్, పెళ్ళం పిట్టలు చూసానా సార్. నీ పడ్డ కష్టం ఆ 7 కొండల వాడికి తెలుసు, ఈ వెంకట స్వామికి తెలుసు సార్. అవును పాపం, చాలా కష్టపడి ఉంటాం. కూర్చో. సార్ కష్టం అనుకుంటే ఈనాటి ఏటు రేపు ఇన్స్పెక్టర్ లాగా అవుతాడు సార్. సార్ అది పొంది ఉంది, ఇప్పుడు పెద్ద ధర్మ సందేహం వచ్చింది సార్. ధర్మ సందేహమా? అవును సార్, మన వీర్రాజు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఏర్పడింది సార్. వీర్రాజునా? ఎందుకు? అవును సార్, అంతా రెడీ అయిపోయింది. మ్యాజిస్ట్రేట్ దగ్గర వారెంట్ కూడా పుచ్చుకున్నాం. మీతో ఒక్క మాట చెప్పి వీర్రాజుని అరెస్ట్ చేసి మీ అమ్మాయిని మీకు ఒప్పగిస్తాం. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి ఇదంతా? నాకేం అర్థం కావటం లేదు. అవును సార్, శారదమ్మ ఇప్పుడే వీర్రాజు గారి ఇంటికి బండిలో వెళ్ళింది. అవును సార్, ఈ 2 కాళ్ళతో చూశాను సార్. శారదమ్మే? సందేహం లేకుండా శారదమ్మే. వీర్రాజు గారి ఇంట్లోంచి ఎప్పుడు వచ్చారమ్మా? నేను వీర్రాజు గారింట్లో ఎందుకుంటాను? అదేమిటండి, ఇప్పుడు బండిలో వెళ్ళారుగా. అయితే మీరు పడ్డారు బోల్తా. రేపు వస్తానండి. సరే. చేశాడని నాకు అనుమానంగా ఉందండి. ఎవరమ్మా? మీ బాబు వీర్రాజు గారా? ఆయన ఎందుకు చేస్తారమ్మా, ఆయన ఊరికి పెద్ద మనిషి. అది కాదు వెంకటస్వామి, వాడికి మా శారదను పెళ్లి చేసుకోవాలని ఆశ. ఆశయం సార్, అత్త కొడుకే కదండి. ఆయన మాతో చెప్పారే అంతా సెటిల్ అయిపోయిందని. వాడికవడిస్తాడయ్యా పిల్లను, ఉత్తి పనికి మాలినవాడు. కావలసిన వాడు కదండి, మీరు అలాగే చెప్తారు. ఆయనకేమండి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. మన అమ్మాయి గారికి ఆ సంబంధం కావడం మనకు అదృష్టం సార్. 441 ఏమిటా వాగుడు? అసలు విషయం వదిలిపెట్టి. ఎస్ సార్. శారదమ్మా? ఎస్ సార్. మీరన్నట్లు వీర్రాజు మీద మాకు అనుమానంగానే ఉంది. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు? చెప్పడం కష్టం అండి. అర్ధరాత్రి చీకట్లో మనుషులు అవపించలేదు. తీసుకెళ్ళింది కాళయ్యనని అగ్గిరాముడు చెప్పాడు. ఎవరు? అగ్గిరాముడే? అవునండి, కాళయ్య చేతిలో నుంచి ఆయనే నన్ను కాపాడారు. అయితే అగ్గిరాముడు ఎలా ఉంటాడో చెప్పగలరా? ఎలా చెప్పగలనండి? ఒకసారి 60 ఏళ్ల ముసలివాళ్లాగా కనిపించాడు.
అరగంట తర్వాత 25 ఏళ్ల మనిషిలాగా తయారయ్యాడు. ఇంకోసారి ఇంకో వేషం. అయితే వీడెవడో కిరాయి నాట కూడా ఉంటాడు. 441. ఎస్ సార్. కాళయ్య దగ్గర నుంచి మిమ్మల్ని అగ్గిరాముడు విడిపించడం మీరు కళ్ళారా చూసారా? లేదండి. అది పాయింట్. కాళయ్య అగ్గిరాముడు ఖచ్చితంగా ఒకడే. ఈ పోలీసు వాళ్ళు పట్టుకుంటారని పేర్లు మార్చి నాటకం ఆడుతున్నాడని ఈ 441కి ఎప్పుడో తెలుసు. సర్లే బాయ్, ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నారమ్మా? అగ్గిరాముడు బంగ్లాలోని. బంగళే పంపలు లేకుండా ఎంతో మంది గోల పెడుతుంటే వీడి బ్రతుకి బంగళా ఒకటి. ఊరుకోవాయ్, ఆ బంగళ ఎక్కడుందమ్మా? అది కూడా తెలీదండి. అంత అడవిదారి. కొండలెక్కాలి, డొంకలు తిరగాలి. అబ్బబ్బా, స్వర్గానికైనా దారి తిన్నగా ఉంటుందేమో. అర్ధరాత్రిలో వెళ్ళాను, వచ్చాను. నాకు గుర్తు లేదండి. మనిషి గుర్తు లేదు, దారి తెలియదు. మరి మీరు ఇంటికెళ్ళి వచ్చారమ్మా? ఊరు బయట మామిడి తోట దగ్గర నుంచి అబ్దుల్ రహీం గారు నన్ను తీసుకొచ్చారు. అబ్దుల్ రహీం గారా? మీ పక్కింటి ఆయన? అదేమిటమ్మా, అగ్గిరాముడు ఎక్కడ, అబ్దుల్ రహీం ఎక్కడ? నాథం గారు, ఇదంతా అయోమయంగా ఉంది. అయినా మా శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తాం. అమ్మా అదంతా పోనివ్వండి. అగ్గిరాముడు మీ దగ్గర చెడ్డగా నడుచుకున్నాడా చెప్పండి. ఈ 441 తలుచుకున్నాడంటే తోలు తీసేస్తాడు. అయితే అతను చాలా మంచివాడు. నన్ను చాలా మర్యాదగా చూశాడు. మంచివాడా? అగ్గిరాముడు, అబ్దుల్ రహీం, వీర్రాజు అంతా పెద్ద మనుషులు అయితే ఇక దొంగలు ఎవరా అని అది మీరే తెలుసుకోవాలి. తెలుసుకుంటామమ్మా, తెలుసుకుంటాం. ఈ 441 తలుచుకున్నాడంటే ఇవాళ కాకుండా రేపైనా తెలుసుకుంటాం. వస్తామండి. మంచిది, దయచేయండి దయచేయండి. ఏమిటి ఎక్కడా కనపడటం లేదు, ఊళ్ళు లేరాయే? అవునండి, ఈ మధ్యన సిరిపురం వెళ్ళొచ్చాం. సిరిపురమా? సీనయ్య గారి దగ్గర పనుండి వెళ్ళాం. మీకు మేము ఇవ్వాల్సిన అప్పు అలాగే ఉంది చూడండి. దానికే లేండి. ఒరే కొండయ్య, కాఫీ తీసుకురా. ఇప్పుడే భోజనం చేసి ఇచ్చాం. పర్వాలేదులేండి. జమీందార్ గారు, మాకివ్వాల్సిన దాని గురించి మీరేం తొందరపడక్కర్లేదు. అలా కాదులేండి, అప్పు ఉంటే ఎప్పటికైనా ముప్పి. అది కాకుండా మాకు ఇప్పట్లో కొంచెం డబ్బు అవసరం. అందుకని సీనయ్య గారి దగ్గర ప్రయత్నం ఏర్పాటు చేసి మీరు ఆ పత్రాలు పట్టుకుని ఒక్క ప్రయాణం సిరిపురం వచ్చారంటే అంతా పైసలు తీసుకోవచ్చు. అలాగే, మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. మరి రేపు రాగలరా మీరు? ఓ, దానికేం తప్పకుండా వస్తాను. అయితే మేము ఈ రోజే వెళ్ళి అంతా ఏర్పాటు చేస్తాం. వస్తాం. ఉండండి, కాఫీ తీసుకెళ్ళండి. ఇది మాయ బంధాలే కొట్టు, దీని విడచితే బహు నిందాలొచ్చుతునుండు. ఇది మాయ బంధాలి కొట్టు, కామాంధకారమున్న కాలు దూగుతునుండు. కామాంధకారమున్న కాలు దూగుతునుండు. కాలు దూవక మునిపే కనిపెట్టియుండు. ఇది మాయ బంధాలి కొట్టు, చపలాత్మ చేజారి చెదరిపోవుచునుండు. చపలాత్మ చేజారి చెదరిపోవుచునుండు. చెదరిపోవక మునిపే కుదరబట్టుండు. ఇది మాయ బంధాలి కొట్టు. జై సద్గురు యోగి బ్రహ్మం రామ బ్రహ్మం సదాశివ బ్రహ్మం. ఎవరయ్యా నువ్వు? నేనెవరు, నువ్వెవరు? నువ్వే నేను, నేనే నువ్వు. ఏడ్చినట్టుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అడుగుతున్నావా సద్గురు? మనం ఎందుకు, ఎక్కడికి, ఎప్పుడు వెళతాం ఎవరికి తెలుసును సద్గురు? చాలేవయ్య వేదాంతం, ఇది పోలీస్ స్టేషన్. ఏ మఠానికైనా పో. పొమ్మన్నావా సద్గురు? అందరం పోయే వాళ్ళమే. కాలాలు మారుతున్నాయి. స్టేషన్ మఠం అవుతుంది, మఠం స్టేషన్ అవుతుంది. నాన్సెన్స్. 144. మీ 441 ఎక్కడ సద్గురు? ఓహో, ఆ సన్యాసి కోసం వచ్చావా నువ్వు? లేడిపోవాయ్. ఓహోహోహో, ఏమి హస్తము, ఏమి రేఖలు సద్గురు. మీకు కొంచెం కోపం ఎక్కువ. మీ 441 ఉన్నాడే, వాడు ఉత్తముడు. వాణ్ణి ఏమీ అనకండి. వాడు ఎప్పటికైనాను ఇన్స్పెక్టర్ కాగలడు. చాలేవయ్య జ్యోతిష్కం. 441. ఎస్ సార్. ఓహో, నువ్వుటో ఏమిటో ఈ పెద్ద వేషం? ఐడియా సార్, కేసులు కూపీతిద్దామని వేశాను సార్. చూసారు సార్, మీరే మోసపోయారు. ఎలా ఉంది సార్? ఏడ్చినట్టుంది. ఈ సన్యాసి వేషం ఎక్కడితో? ఇద్దరు పిల్లలుగా సార్, ఎప్పటికైనా అవసరం వస్తుందని రెడీ చేసి పెట్టున్నాను సార్. సర్లే బాయ్, ఇన్ని వేషాలు వేసినా ఏమైనా కూపి తీసావా? ఇంకా పోలే సార్, మీ మీద ట్రైల్ వేసాను సార్. నర్మై, డిఎస్పీ గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వచ్చిందా సార్? నేను చెప్పాను కదా సార్, మన ఇద్దరికి ప్రమోషన్ వస్తుందని. ప్రమోషనే. నెలలోగా ఈ కేసులన్నీ ఫైసల్ చేయకపోతే మన ఇద్దరిని ఇంటికి పంపిస్తారు. చచ్చా, అంత గందరగోళంగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను అబ్దుల్ రహీం ఇంటికి వెళ్ళొస్తాను. ఎందుకు సార్? మంచి పలావ్ చేస్తాడు, తిన్నావు నా? ఎస్ సార్. నిన్ను ఇక్కడ ఉండమల్లా? ఎస్ సార్.
ఏ వన్ నాట్ నాట్ సార్ ఒక సింగిల్ చాతే. ఎస్ సార్. సార్ సార్ దొరికింది సార్. ఏమిటో ఇది? తోలిసింది సార్. మంగళంపాటి జమీందార్ గారి తోటలో దొరికిందని మన వన్ నాట్ నాట్ తెచ్చిచ్చారు సార్. అయితే ఈ సంచి మన సోమనాథం గారిదని నాకు అనుమానం సార్. అది నీకెలా తెలుసా? వీర్రాజు గారు కూడా ఆ ఇంటి నుంచి వెళుతున్నారని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఓహో, వీర్రాజా. అయితే నేను అనుకున్నంత జరిగింది. సార్ సార్ ఏమనుకున్నారు సార్? నీకెందుకు? కొత్తగా ఏదైనా ఐడియా ఇద్దాం సార్. పెద్ద బుర్ర కదూ. ఇచ్చావులేవా మహా ఐడియా. మందులో మందులో అయ్యా మందులో పాల వేరోయి పసరాకు చొక్క నేల ఉసిరిగా నేరేడు చెక్క పాల వేరోయి పసరాకు చొక్క నేల ఉసిరిగా నేరేడు చెక్క మంచి మంచి మందులున్నాయి మనిషిని చూసి ఇస్తాము చిక్క ఉన్నాయి మనిషిని చూసి ఇస్తాము చిక్క పిల్ల కోసం అల్లాడేమా మావా అంటే మంటేది పిల్ల పిల్ల కోసం అల్లాడేమా మావా అంటే మంటేది పిల్ల మనసు మాత్రే మందమున్నది మా బడికేసే మారిపోతాది మనసు మాత్రే మందమున్నది మా బడికేసే మారిపోతాది మొగటి తెచ్చి దీపు మీద వేడిగా రెండు ఇస్తే పెద్ద మొగటి తెచ్చి దీపు మీద వేడిగా రెండు ఇస్తే దారిలోకి రావాలి దండమిట్టి కయ్యాలి పోరా వెంకట స్వామిగా పుల్లికేమో పిల్ల పాప పుట్టలేదు గుర్తు ఏమి సంతాన మూలిగా తన మీద రాసిపడు ఓరయ్యా సంతాన మూలిగా తన మీద రాసిపడు ఓరయ్యా పొట్టు పట్టాలంటే పుట్టాలి పిల్లగాడు వాళ్ళ వేరోయి పసరాకు చొక్క నేల ఉసిరిగా నేరేడు చెక్క మంచి మంచి మందులున్నాయి మనిషిని చూసి ఇస్తాము చిట్ట అమ్మా 3 రోజుల నుంచి మా నాన్నగారు కనిపించడం లేదు. ఎక్కడున్నారో తెలియదు. అగ్గిరాముడు గారితో చెప్పి ఎలాగైనా వెతికి మా నాన్నగారిని తీసుకురమ్మని చెప్పమ్మా. అలాగేనమ్మా, నేను వెళ్ళి వెంటనే చెప్తా. ఎందుకు అలా విచారంగా ఉన్నావు? ఏం లేదండి, సోమనాథం గారు ఏమైనారో తెలియక పాపం కామాక్షమ్మ శారద అల్లాడిపోతున్నారు. ఏమండి, మీ వాళ్ళే కదా, మీకు చేతనైతే ఏదైనా సహాయం చేయకూడదు? చేయొచ్చు, కానీ ఎందుకు చేయాలని? ఏ శారద మీద కోపం ఇలా సాధించాలనే? మగదిక్కు లేని వాళ్ళు మీరు ఆదుకోకపోతే ఎలా? నా మాట వినండి. నీ మాట నేను వింటాను, కానీ వాళ్ళు నా మాట వినరే. ఇదిగో చూడు, శారదకి పంపమని ఇన్స్పెక్టర్ గారు కూడా ఇప్పుడే ఉత్తరించి వెళ్ళాడు. మనకెందుకు లేని మాట్లాడుకుంటూ ఊరుకున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సరే, తొందరగా రా.
ఏం జానకి ఇవాళప్పుడు? అబ్బే ఏం లేదు. నీకు విరాజ్కి ఏమైనా? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవు. నేను వచ్చింది అందుకు కాదు, ఆపదలో ఉన్న మీ నాన్నగారిని ఆదుకోవడం కోసం. మా నాన్నగారికి ఆపదా? ఏమైంది? ఆయన ఎక్కడున్నారు? ఇదిగో. అమ్మా శారద, ఆపదలో ఉన్నాను. వెంటనే జానకితో బయలుదేరరా. మన ఇనపెట్టెలో మంగళంపాడు జమీందారు గారి అడమాన పత్రాలున్నాయి. వాటిని తీసుకురా. సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. జరూరు. మీ నాన్న సోమనాథం. జానకి, నాన్నగారు ఎక్కడున్నారు చెప్పు. వారున్న చోటికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికేగా నేను వచ్చాను. అలాగా? అయితే ఉండు, ఇదిగో వస్తున్నాను. పెడతావా జానకి? ఏమిటి ఆలోచిస్తున్నారు? అత్తగారితో చెప్పాలా? అక్కర్లేదు, ఆవిడతో ఏమీ చెప్పవద్దని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. సరే పద పోదాం. కూర్చో శారదా. జానకి, పైన గదిలో కాగితాలు ఉన్నాయి, వెళ్ళి పట్టరా. నాన్నగారు ఎక్కడ? నాన్నగారా ఉన్నారు, నువ్వు కూర్చో. నాన్నగారు ఏదో ఆపదలో ఉన్నారని విన్నాను. ఆయన ఎక్కడా? అదేం లేదులే, ఎంత ఆపదలో ఉన్నా నువ్వు అనుకుంటే తప్పించగలవు. నేనా? అవును శారదా, నాన్నగారి ప్రాణాలే కావు, నా ప్రాణాలు కూడా నీ చేతుల్లో ఉన్నాయి. ఏమిటి నీ వాగుడు? శారదా, నీ కోసం ఎంతకాలంగా కాసుకున్నాను, ఎందుకు అలా భయపడతావు? భయం కాదు, నీలాంటి చీడ పురుగును చూస్తే అసహ్యం. శారదా, ఆగండి. ఏమిటా తోడుతుంది? ఎవరితివా నువ్వు? ఇంతలో మర్చిపోయారా? జానకి, మీ భార్యని. భార్య నడు బయటికి. పెడతాను, కానీ మీ ఆటలు సాగనిచ్చి కాదు, ఆ అమ్మాయిని అన్యాయం చేసి కాదు. ఇప్పుడు తెలిసింది మీ వంచన. ఇందుకేనా అర్ధరాత్రిలో ఉత్తరించి పట్టింది? ఇదేనా మీరు చేస్తానన్న సహాయం? జానకి, నువ్వు ఈ విషయంలో కలుగు చేసుకోవద్దు, జాగ్రత్త. మీరే జాగ్రత్త. ఆడదాని ఆగ్రహం మీకు అనుభవం లేదు. ఏ బెదిరిస్తున్నావా? కాదు, మంచిగా చెబుతున్నా. మంచి? అవును, మంచితో మీకు అవసరం లేదు. మంచి మీకు అర్థం కాదని కూడా తెలుసు. శారదా, మీ నాన్నగారు. చంపేస్తాను. చంపండి, నరకండి. నేను బ్రతుకుండగా శారదని మీ అత్యాచారానికి బలి కానివ్వను. శారదా, నీ నాన్నగారు. శారదా, మీ నాన్న దుర్మార్గుడు. శారద, విడు. ఆడదాని మీద నీ బల ప్రయోగం. విడు. ఛీ! జానకి, జానకి, అయ్యో జానకి. ఎవరా నువ్వు? ఆపత్ సమయంలో ఆదుకునే భగవంతుడు కాడు, ఆడదాని శీలాన్ని కాపాడే అవతార పురుషుడు కాడు, అగ్గిరాముడు. ఎన్నాళ్లకు వచ్చావరా పిచ్చి తండ్రి? రా, నిన్ను పైకి పంపుతాను.
రాక్షసుడు అమాయకురాలను ఆపత్తి చేశాడు. ఇంకా అనుభవిస్తాడు. రాశారదా వెళ్ళి కొండ కోనలలోన పండిన దొండ పండ, కొండ కోనలలోన పండిన దొండ పండ, కాకి మూకలున్నాయి ఆకలేసి ఉన్నాయి. గట్టు మీద ఉన్నారా గంతులేసి ఉన్నారా, పూలమాల కోతి చేత పొందుకుంటదా, పూలమాల కోతి చేత పొందుకుంటదా, అందముంటదా. కొండ కోనలలోన పండిన దొండ పండ, కాకి మూకలున్నాయి ఆకలేసి ఉన్నాయి. సైగుండవే పిల్ల సైగుండ